అసలైన ప్రేమకు ఎలాంటి పరీక్షలు ఉండవు. మీలో ప్రేమ ఉంటే చాలు. మళ్ళీ దానికి పరీక్షలెందుకు? మీలో ప్రేమ లేకపోతేనే మీరు ప్రేమను పరీక్షించాలనుకుంటారు. కాబట్టి ఊరికే ప్రేమించండి. అంతేకాని ప్రేమను పరీక్షించకండి. అసలైన ప్రేమకు ఎలాంటి పరీక్షలు ఉండవు. మీలో ప్రేమ ఉంటే చాలు. మళ్ళీ దానికి పరీక్షలెందుకు? మీలో ప్రేమ లేకపోతేనే మీరు ప్రేమను పరీక్షించాలనుకుంటారు. కాబట్టి ఊరికే ప్రేమించండి. అలా ప్రేమించేందుకు ఎలాంటి కారణాలు అవసరం లేదు. కారణరహితమైన ప్రేమే అసలైన ప్రేమ. అలాంటి ప్రేమ ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఊరికే ప్రేమించండి. అంతేకాని ప్రేమను పరీక్షించకండి. ఎందుకంటే కపట ప్రేమ అనేది ఉండదు. ఉంటే ప్రేమ ఉంటుంది, లేకపోతే ప్రేమ ఉండదు. అంతే. కాబట్టి కపట ప్రేమ అనేది తప్పుడు పదప్రయోగం. బంగారంలో కల్తీ బంగారం అనేది ఉంటుంది. కాబట్టి బంగారం కల్తీ అయిందో లేదో పరీక్షించాలి. కానీ ప్రేమ అలా కాదు. కల్తీ ప్రేమ అనేది ఉండదు. ప్రేమ ఎప్పుడూ ప్రేమే. దానిని కల్తీ చేయడం వీలు పడదు. ఒకవేళ మీరు కల్తీ ప్రేమ అంటున్నారంటే అది ప్రేమ కాదు, వేరే ఏదో. మీరు కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు అవి మిమ్మల్ని కరుస్తాయో లేదో మీకు తెలుస్తుంది. అంతేకాని అవి కరిచే చెప్పులు అని తెలుసుకునేందుకు వేరే పరీక్ష అనేది ఉండదు. చెప్పులు వేసుకున్నప్పుడు అవి మిమ్మల్ని బాధిస్తే అవి కరిచే చెప్పులని మీకు తెలుస్తుంది. మీకు కలిగిన బాధే వాటికి పరీక్ష. అలాగే ప్రేమ కలగడం కలగకపోవడం కూడా మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే మీలో ప్రేమ ఉందో లేదో కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయినా మీలో ప్రేమ లేనప్పుడు మీరు దానిని పరీక్షించినందువల్ల మీకు వచ్చే లాభమేమీ ఉండదు. కాబట్టి మీరు మీ ప్రేమను పరీక్షించడం అనవసరం. ఊరికే ప్రేమించండి చాలు. కానీ మీరు ఊరికే ప్రేమించేందుకు భయపడతారు. ఎందుకంటే మీలో ప్రేమ లేదని మీకు తెలుసు. అయినా మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నది లేనిది తెలుసుకునేందుకు మీరు చాలా ఉబలాట పడుతూ ఉంటారు. నేను ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నానా లేదా అని మీరు ఎప్పుడో కానీ పరీక్షించుకోరు. ప్రేమ కోసం భార్యాభర్తలు రోజు కొట్టుకుంటూ ఉంటారు. నేను ప్రేమిస్తున్నంతగా మా వారు నన్ను ప్రేమించడం లేదు అంటూ భార్య ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూనే ఉంటుంది. భర్త పరిస్థితి కూడా అంతే. నాన్న తనని ప్రేమించడం లేదని కొడుకు బాధపడుతూ ఉంటాడు. అలాగే కొడుకు తనని ప్రేమగా చూసుకోవటం లేదని తండ్రి బాధపడుతూ ఉంటాడు. ఇలా అందరూ ఎవ్వరూ తమని ప్రేమించట్లేదని ఫిర్యాదు చేసేవారే. కానీ వారు ఎంతమందిని ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని మాత్రం వాళ్ళు ఆలోచించరు. మనం ప్రేమించట్లేదు. ఎందుకంటే మనకు ప్రేమ లేదు. మనం మన చుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తున్నామనే అనుభూతి మనకు కలగడం లేదు. మనకి కనిపించే మొక్కల్ని, పువ్వుల్ని కూడా మనం ప్రేమించలేకపోతున్నాం. విశాల విశ్వంలో ఉన్న కొండలు, పర్వతాలు, నక్షత్రాలు కూడా
మన ప్రేమకు నోచుకోవటం లేదు. ఇలా మనకు కనబడే వాటినే మనం ప్రేమించలేకపోతే కనబడని దానిని మనం ఎలా ప్రేమించగలం? కాబట్టి ముందుగా మనకు కనపడుతున్న విశ్వాన్ని ప్రేమించడంతో ప్రారంభిద్దాం. ముందుగా ప్రేమ మనలో పుట్టాలి. అప్పుడు తన చుట్టూ కనబడుతున్న వాటిని, కనబడుతున్న వారిని ఎవరైతే ప్రేమిస్తారో వారికి కనబడిన వాడు వారి లోపలే ఉన్నాడనే అనుభూతి వారికి కలుగుతుంది. మీరొక రాయిని ప్రేమిస్తే అదే దేవుడవుతుంది. అలాగే మీరు ఒక పువ్వును ప్రేమిస్తే దాని గుండె చప్పుడు మీకు చాలా చక్కగా తెలుస్తుంది. అలాగే మీరు ఒక మనిషిని ప్రేమిస్తే ఆ వ్యక్తి శరీరం మాయమై హృదయం దర్శనమిస్తుంది. కంటికి కనిపిస్తున్న దానిని కనిపించనంత సూక్ష్మంగా తయారు చేసే రసవాదమే ప్రేమ. తెలియని, తెలుసుకోలేని దాని ద్వారమే ప్రేమ. కాబట్టి ముందు మీరు మీ ప్రేమను పట్టించుకోండి. అంతేకాని దానిని మీరు ఎప్పుడూ పరీక్షించకండి. అలాగే ప్రేమ శిఖరస్థాయి ఏమిటి అని ఎప్పుడూ అడగకండి. ప్రేమ అనేదే ఒక శిఖరం. ప్రేమ అనేది వస్తే శిఖర స్థాయిలోనే వస్తుంది. అంతకు తక్కువ స్థాయిలో ప్రేమ ఎప్పుడూ రాదు. కాబట్టి ప్రేమలో రకరకాల స్థాయిలు అనేవి ఎప్పుడూ ఉండవు. అలాగే ప్రేమలో ఎక్కువ ప్రేమ, తక్కువ ప్రేమ లాంటి డిగ్రీలేవి ఉండవు. ఈ విషయంలో మనం మరింత లోతుకు వెళ్దాం. నిన్ను నేను కొంచెం ప్రేమిస్తున్నా అని మీరు ఎప్పుడూ అనలేరు. ఎందుకంటే ప్రేమ దానికదే పూర్ణత్వం. అంతేకాని ప్రేమ అనేది చిన్న ముక్క కాదు. కాబట్టి కొంచెం ప్రేమ అనేది అర్ధరహితం. ప్రేమ ఉంటే సంపూర్ణంగా ఉంటుంది, లేకపోతే ఏమాత్రం ఉండదు. నేను నిన్ను ఇదివరకటిలా ప్రేమించలేకపోతున్నా అనడం ఏమాత్రం అర్థం లేని వ్యాఖ్య. ఎందుకంటే అలా ఎప్పుడు జరగదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను అని, లేదా నేను నిన్ను ప్రేమించడం లేదు అంటే ఏమాత్రం ప్రేమించడం లేదు అని అర్థం. అంతే. కాబట్టి ప్రేమలో పెద్ద చిన్న అంటూ స్థాయి భేదాలనేవి ఉండవు. ప్రేమ అంటే ప్రేమ అంతే. ప్రేమకి పరాకాష్ఠ అంటూ ఏది ఉండదు. ప్రేమించడమే అత్యున్నత స్థాయి. ప్రేమ అంటేనే పరాకాష్ఠ. అందులో చిన్న పరాకాష్ఠ, పెద్ద పరాకాష్ఠ అనేవి ఉండవు. నీరు 100 డిగ్రీల దాకా మరిగిన తర్వాత ఆవిరవుతుంది. 98 లేదా 99 డిగ్రీల దగ్గర కొంచెం ఆవిరిగా మారడం అంటూ జరగదు. 100 డిగ్రీల ఉష్ణోగ్రత చేరుకుంటేనే నీరు ఆవిరవుతుంది. అంటే నీరు ఆవిరయ్యే పరాకాష్ఠకి 100వ డిగ్రీయే ఆది అంతం. అలాగే ప్రేమకు ప్రేమే ఆది, ప్రేమే అంతం. ప్రేమే పరాకాష్ఠ. దాని ఆల్ఫా ఒమేగా పాయింట్లు రెండూ ఒకటే. ప్రేమ నిచ్చెనలో మొదటి మెట్టే చివరి మెట్టు. ప్రేమ ప్రయాణం ఒక్క అడుగుతో మొదలయ్యి అక్కడే అంతమవుతుంది. కాబట్టి ఊరికే ప్రేమించండి, అంతేకాని ప్రేమను పరీక్షించకండి.